అలాగే ఇక్కడ 100% ఇలా ప్లేస్మెంట్స్ జరగడానికి అద్భుతమైన ప్యాకేజెస్ తో 100% ప్లేస్మెంట్స్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ జరిగే సూపర్ డూపర్ రీసెర్చ్. మినిమం టు మినిమం ఎంత పర్సెంటైల్ 99.98% వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ అప్లై చేసుకుంటారు. ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అనేది 99.98% దగ్గర కట్ ఆఫ్ అయిపోతుంది. బికాస్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఏంటనుకుంటున్నారా? అదే మన IIIT హైదరాబాద్. సో మొన్న నేను VIEEE ఏదైతే స్ట్రాటజీ వీడియో చేశానో ఆ వీడియోలో చాలా మంది ఎక్కువగా అడిగింది అబౌట్ IIIT హైదరాబాద్. IIIT హైదరాబాద్ లో సీట్ ఎలా వస్తుంది, దానికి చాలా చాలా రకాల మోడ్ ఆఫ్ అడ్మిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరెవరు దీంట్లో ఎన్ని రకాలుగా అడ్మిషన్స్ తీసుకోవచ్చు, కోర్సెస్ ఏముంటాయి, అండ్ అందరూ ఎందుకు ఇంత క్రేజ్ ఇప్పుడు పెరిగిపోతుంది. మనకి IIIT హైదరాబాద్, IIIT బెంగళూరు, IIIT అలహాబాద్ ఇవి కొంచెం డిఫరెంట్ అనమాట. అందులోనూ IIIT హైదరాబాద్ చాలా 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 IITs లో కూడా 100% ప్లేస్మెంట్ జరగదేమో, కానీ IIIT హైదరాబాద్ లో మాత్రం ఎప్పుడు కూడా సూపర్ డూపర్ గా ప్లేస్మెంట్స్ జరుగుతాయి. అది కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ ఇండియాలో ఎవరికైనా వస్తాయి అంటే అది IIIT హైదరాబాద్ లో చదివిన వాళ్ళకి. సో ఎందుకు IIIT హైదరాబాద్ ఇంత క్రేజ్ గా ఉంటుంది, ఇంత బాగుంటుంది, ఇంత సూపర్ ఆసమ్ ఎందుకు ప్లేస్మెంట్స్ జరుగుతాయి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాము. అలాగే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఇందులో అవైలబుల్ కోర్సెస్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈరోజు ఇచ్చేస్తాను. సో అది కూడా వెబ్సైట్ ద్వారా, బికాస్ ఎవ్రీబడి హ్యావ్ టు నో హౌ టు యూటిలైజ్ దిస్ వెబ్సైట్. సో కేవలం వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలు, 100% ఇన్ఫర్మేషన్ మనకు అక్కడే దొరుకుతుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ IIIT హైదరాబాద్ వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టాను. సో ఎక్సెప్షనల్ ప్లేస్ ఫర్ ఎక్సెప్షనల్ పీపుల్. ఎస్, రియల్లీ ఇట్ ఈస్ అ ప్లేస్ ఫర్ ఎక్సెప్షనల్ పీపుల్. ఎవరైతే సూపర్ డూపర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి దొరుకుతారనమాట. సో మీరందరూ కూడా ఇది ఇక్కడ మెరిట్ అనేది ఇట్ డజంట్ డిఫైన్ యువర్ IQ లెవెల్స్. ఓకే, ఇది చాలా చాలా విషయాలు. మెరిట్ స్టూడెంట్ అనేది మార్క్స్ తో డిసైడ్ చేయరు, బట్ యా ఇక్కడ మార్క్స్ కూడా వ్యాలిడ్ అవుతాయి. సో ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా ఎలా అడ్మిషన్ తీసుకోవాలి, JEE మెయిన్స్ ద్వారా ఎలా అడ్మిషన్ తీసుకోవాలి, అలాగే UGE ఎగ్జామ్ ఉంటుంది దాని ద్వారా ఎలా అడ్మిషన్ తీసుకోవాలి, దాసా మోడ్ ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. అయితే చాలా మంది ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉంటారు. IIIT అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నడపబడే ఇన్స్టిట్యూట్ అనుకుంటారు, బట్ రాంగ్. దిస్ ఈస్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ చాలా హై స్టాండర్డ్స్ తో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ లెట్ మీ టెల్ యూ, IIIT హైదరాబాద్ ఇంత బాగా గ్రో అవ్వడానికి, అలాగే ఇక్కడ 100% ఇలా ప్లేస్మెంట్స్ జరగడానికి అద్భుతమైన ప్యాకేజెస్ తో 100% ప్లేస్మెంట్స్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ జరిగే సూపర్ డూపర్ రీసెర్చ్. ఎక్కడైతే రీసెర్చ్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ రీసెర్చ్ కి చాలా 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 వాల్యూ ఇస్తారు కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీస్, నంబర్ 1 కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ మనకి ప్లేస్మెంట్స్ కోసం వస్తారు. సో ఒకసారి దీంట్లో అడ్మిషన్స్ చూద్దాము. సో ఇందులోనే మీకు మొత్తం ఉంటుంది. సో లెట్ us గో టు అకాడమిక్స్ లోకి వెళ్తే అకాడమిక్ ప్రోగ్రామ్స్ లో ఏమేమి ఉన్నాయి చూడండి. అండర్ గ్రాడ్యుయేట్, డ్యూయల్ డిగ్రీ, లాటరల్ ఎంట్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, పార్ట్ టైమ్, ఇలా ఎన్ని కోర్సెస్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం అడ్మిషన్ ప్రాసెస్ లోకి వెళ్దాం. మనకి అడ్మిషన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ గురించి కావాలి. సో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో ఇక్కడ ఏమేం కోర్సెస్ ఉంటాయి, ఇక్కడ ఇంజనీరింగ్ లో 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి కంప్యూటర్ సైన్స్, రెండోది ECE. ఈ 2 బ్రాంచెస్ ఇంజనీరింగ్ లో ఉంటాయి అనమాట. సో లెట్ మీ టెల్ యూ వీళ్ళు ఎన్ని మోడ్స్ ఆఫ్ అడ్మిషన్స్ తీసుకుంటారు. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నే మనము UGE ఎగ్జామ్ అంటాము. సో UGE మోడ్ ద్వారా ఒక రకంగా అడ్మిషన్ జరుగుతుంది. రెండోది SPEC అంటారు, స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్స్. అలాగే లాటరల్ ఎంట్రీ ఎగ్జామినేషన్ LEEE. ఒలింపియాడ్స్ ద్వారా కూడా ఎవరైతే స్కూల్ లెవెల్లో ఒలింపియాడ్స్ క్రాక్ చేశారో వాళ్ళకి అడ్మిషన్ జరుగుతుంది. డైరెక్ట్ అడ్మిషన్ మోడ్ ఆఫ్ అబ్రాడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి దాసా మోడ్ లో ఎంట్రీ జరుగుతుంది. JEE మెయిన్స్ స్కోర్ ఆధారంగా కూడా ఇక్కడ అడ్మిషన్ జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనందరం వెయిట్ చేసే బోర్డ్స్ ద్వారా అడ్మిషన్ జరుగుతుంది. వీటన్నిటిలోనూ ఫస్ట్ బోర్డ్స్ ద్వారా అడ్మిషన్ చెప్తాను. ఇక్కడ అడ్మిషన్ త్రూ బోర్డ్ స్కోర్స్ అని ఉంది కదా.
సో అడ్మిషన్ త్రూ బోర్డ్ స్కోర్స్ ఇక్కడ సరే ఇది నాకు ఎందుకో క్లిక్ అవ్వట్లేదు. ఎనీవే అడ్మిషన్స్ త్రూ బోర్డ్ స్కోర్స్ అనేది మన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బోర్డ్ మార్క్స్ బేస్ చేసుకుని అడ్మిషన్ తీసుకుంటారు. అయితే లెట్ మీ టెల్ యూ, బోర్డ్ మార్క్స్ అనేసరికి అందరూ అడగడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మేడం నాకు బోర్డ్స్ లో 98% వచ్చింది, నాకు ఇక్కడ సీట్ వస్తుందా, 99% వచ్చింది సీట్ వచ్చిందా? ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మీకు అడ్మిషన్ త్రూ బోర్డ్స్ చేసేటప్పుడు మీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 100% అప్రాక్సిమేట్ గా, బికాస్ తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా, మనం వేరే స్టేట్స్ గురించి అవసరం లేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి మ్యాథ్స్ లో అవుట్ ఆఫ్ వచ్చేస్తాయి, ఫిజిక్స్ లో అవుట్ ఆఫ్ వస్తాయి, కెమిస్ట్రీలో కూడా అవుట్ ఆఫ్ వస్తాయి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కలిపి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ వచ్చే స్టూడెంట్స్ కనీసం ఒక 100-150 మంది ఈజీగా ఉంటారు, చాలా ఈజీగా ఉంటారు రెండు స్టేట్స్ లో కలిపి. నేను ఇంకా చాలా తక్కువ చెప్పాను. ఎందుకు 100-150 చెప్పారు మేడం అంటే ఇక్కడ సీట్లు ఉండేవే 100 కంటే తక్కువ సీట్లు ఉంటాయి. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొత్తం మీద మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అవుట్ ఆఫ్ వచ్చే స్టూడెంట్స్ అంటే ఒక్క మార్క్ కూడా పోకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కలిపి ఫుల్ అవుట్ ఆఫ్ అంటే అక్కడ 150, అక్కడ 75 1A 1B 2A 2B. ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 60 అవుట్ ఆఫ్ 60, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 60 అవుట్ ఆఫ్ 60. అట్లీస్ట్ ఇలా వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు. ఒక్క మార్క్ ఎక్కడైనా తగ్గొచ్చు కానీ ఇలా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీరు గనక 100% కి చాలా దగ్గరలో ఉంటే దెన్ యూ హ్యావ్ 100% ఛాన్సెస్. ఓకే, నెక్స్ట్ అలా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు చూడండి. All admission to IIIT Hyderabad are handled directly through the portals on the website. వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోగలుగుతారు కానీ వేరే ఇతర ఏ మధ్యవర్తిత్వం ద్వారా మీరు బయట నుంచి అప్లై చేసుకోలేరు. సో వి డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ కంపెనీస్ or online portals representing us providing indirect admission services. సో బయట నుంచి వేరే ఎలాగో మీరు అప్లై చేసుకోలేరు, కేవలం ఇక్కడ ఉన్న ఈ లింక్స్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుపుతారు. ఇక్కడ బోర్డ్స్ నాకు ఎందుకు క్లిక్ అవ్వలేదంటే బోర్డ్స్ రిజల్ట్స్ అన్ని రావు కాబట్టి బోర్డ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఇది యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా వద్దాం. జేఈ మెయిన్ స్కోర్ ద్వారా అడ్మిషన్ దేనికి జరుగుతుంది? జేఈ మెయిన్ స్కోర్ ద్వారా అడ్మిషన్ అనేది బీటెక్ ప్రోగ్రామ్, 4 years బీటెక్ ప్రోగ్రామ్ కి మాత్రమే. ఇక్కడ 2 రకాల కోర్సెస్ ఉంటాయి, 4 years బీటెక్ ప్రోగ్రామ్, అలాగే 5 years ఇంటిగ్రేటెడ్ అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ కూడా చేస్తారు. అది రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి లాస్ట్ ఇయర్ లో రీసెర్చ్ ఓరియంటేషన్ ఉంటుంది. సో అయితే జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మీకు ఎందులో అడ్మిషన్ ఉంటుంది అంటే కేవలం 4 years బీటెక్ లో మాత్రమే అడ్మిషన్ దొరుకుతుంది. ఆ 4 years బీటెక్ అడ్మిషన్ లో కూడా మీకు 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి సిఎస్ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఓకే, సిఎస్ఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈసీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ రెండిట్లో మాత్రమే మీకు సీట్ ఉంటుంది. దాంట్లో కూడా చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. అయితే అప్లికేషన్ పోర్టల్ 28th May కి క్లోజ్ అయిపోతుంది. సో 28th May కి క్లోజ్ అవుతుంది. 5th April అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. మనకి జేఈ స్కోర్ రావాలంటే టైం పడుతుంది కాబట్టి అందువల్ల అన్నమాట. ఓకే, అడ్మిషన్స్ రిక్వైర్మెంట్ అప్లై వయా ఆర్ అడ్మిషన్స్ పోర్టల్ బై అనౌన్స్డ్ డెడ్ లైన్. ఈ డెడ్ లైన్ లోగా మీరు ఇక్కడ ఈ పోర్టల్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే అప్లికేషన్ కావాలో అది ఫిల్ చేసుకోవచ్చు. రిపోర్ట్ యువర్ జేఈ మెయిన్స్ 2024 పర్సెంటైల్స్ అప్లికేషన్ నంబర్ అండ్ స్కోర్ కార్డ్. ఇక్కడ 2024 ఉంది, అప్డేట్ అవ్వలేదు అనుకుంటే 2025 రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు. దిస్ ఇస్ 2024. 2025 అప్డేటెడ్ చూడండి మీరు వస్తుంది. 60% ఆర్ మోర్ ఇన్ క్లాస్ 12. సో జేఈ మెయిన్స్ పర్సెంటైల్ ద్వారా మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ క్లాస్ 12 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ 60% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి అనే కండిషన్ ఉంది. విత్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బై July 2025. ఇది అప్డేటెడ్ కాదు, 2025 కల్లా మీకు ఇది అప్డేట్ అయి ఉండాలి. అప్లికేషన్ లింక్ ఇక్కడ మీకు అప్డేట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ 2000, అది కూడా నాన్ రీఫండబుల్. అండ్ ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ అప్లికేషన్స్ మే బి రిజెక్టెడ్ విదౌట్ ఫర్దర్ ప్రాసెసింగ్. ప్రాపర్ గా కరెక్ట్ గా అప్లై చేయమని చెప్తున్నారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా
total percentile in this exam is mandatory for application to this mode of examination. మీరు JEE మెయిన్స్ ద్వారా అప్లై చేయాలి అంటే మీకు పర్సెంటైల్ అనేది తెలియాలి. సో ఫైనల్ రిజల్ట్ మనకి JEE మెయిన్స్ ఏప్రిల్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుంది కదా, అందుకే డేట్ అనేది మే వరకు ఇస్తారు మనకి. సో మే వరకు ఇస్తారు కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయబడుతుంది. సో ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ చెప్తాను. బట్ ఇందులో మినిమం టు మినిమం ఎంత పర్సెంటైల్ 99.99 99.98 పర్సెంటైల్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ అప్లై చేసుకుంటారు. ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అనేది 99.98 పర్సెంటైల్ దగ్గర కట్ ఆఫ్ అయిపోతుంది. బికాస్ ఉన్నవే 2 డిగ్రీ ప్రోగ్రామ్స్, 2 బీటెక్ ప్రోగ్రామ్స్, దాంట్లో కూడా చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సీట్లు ఉంటాయి. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఫర్ గర్ల్స్, ఎస్పెషల్లీ IIIT హైదరాబాద్ లో సూపర్ అడ్వాంటేజ్ ఫర్ గర్ల్స్ ఏంటంటే 20% ఆఫ్ సీట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ రిజర్వ్డ్ ఫర్ గర్ల్స్. సో విమెన్ క్యాండిడేట్స్, గర్ల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. వాళ్ళు ఓపెన్ కేటగిరీలో కూడా అప్లై చేసుకోవచ్చు. సో చాలా స్కోప్ ఉంటుంది గర్ల్స్ కి. సో సూపర్ డూపర్ ఆఫర్ అన్నమాట. అలాగే ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ కి వచ్చేటప్పటికి CSE లో 100 సీట్స్ ఉంటాయి. చెప్పాను కదా, CSE లో 100 సీట్స్ ఉంటే కామన్ లో అంటే ఓపెన్ కాంపిటీషన్ లో జెండర్ న్యూట్రల్ లో 75 సీట్స్ అండ్ గర్ల్స్ కి చెప్పాను కదా, సో 25 సీట్స్ గర్ల్స్ కి ఉంటాయి. అలాగే ECE లో 70 సీట్లు మాత్రమే ఉన్నాయి, అందులో 52 జెండర్ న్యూట్రల్ లో వస్తుంది. సో టోటల్ గా 170 సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇవి ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఎవరు వదులుకోరు. కొంతమంది అయితే రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ తో IIT బాంబే లేదా IIT ఢిల్లీ లాంటివి వదిలేసుకుని మరి IIIT హైదరాబాద్ కి వస్తారు. బికాస్ దీని డిమాండ్ అలా ఉంటది అనమాట. దీంట్లో ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా సూపర్ డూపర్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడికి వస్తారనమాట. సో ఇంకా అండ్ ఇందులో చదువు కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. బికాజ్ పర్ ఇయర్ నియర్లీ 5 lakhs, అంతకంటే కొంచెం ఒక 1.5 లక్ష ఎక్కువ అవ్వచ్చు, 5 lakhs వరకు అవుతుంది. అయితే వీళ్ళు ఆ ఖర్చును దృష్టిలో పెట్టుకుని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే బ్యాంక్ లోన్లు ఇప్పించడం, EMI లా పే చేయడం లాంటివి కూడా, ఆ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనము 2 మోడ్స్ ఆఫ్ అడ్మిషన్స్ చూసాము, JEE మెయిన్స్ ద్వారా అలాగే బోర్డ్స్ ద్వారా. దాసా అనేది అబ్రాడ్ స్టూడెంట్స్ కి డైరెక్ట్ అడ్మిషన్. అండ్ గుర్తుపెట్టుకోండి, IIIT హైదరాబాద్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ జోసా కౌన్సిలింగ్ ఆర్ CSAB. జోసాలో గానీ CSAB లో గానీ ఇది పార్టిసిపేట్ చేయదు. బికాస్ ఇట్ ఇస్ అ ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది గవర్నమెంట్ ద్వారా రన్ అయ్యేది కాదు, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి ఇట్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ జోసా ఆర్ CSAB. సో జోసా CSAB వరకు వెయిట్ చేయకండి. ఇక్కడ ఉన్న మోడ్ ఈ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైనా మీ స్కూల్ లెవెల్లో ఒలింపియాడ్స్ క్లియర్ చేసి ఉంటే మీరు ఆ ఒలింపియాడ్ స్కోర్ తో డైరెక్ట్ అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. సో ఒలింపియాడ్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళ కోసం డైరెక్ట్ ఉంటుంది. సో ఎవరు ఎలిజిబుల్ ఒలింపియాడ్స్ కి? ఎవరు ఎలిజిబుల్ అంటే సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ టు రిప్రజెంట్ ఇండియా అట్ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్. మీరు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఇన్ఫర్మేటిక్స్ లో గానీ, లింగ్విస్టిక్ లో గానీ, మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ లో మళ్ళీ ఆస్ట్రోనమీ, బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, వీటిలో ఏదైనా ఒలింపియాడ్స్ లో మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తే, అది కూడా లాస్ట్ 4 years లో మీరు రిప్రజెంట్ చేసినట్లయితే, దెన్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ఒలింపియాడ్స్ ఫర్ ఈచ్ ప్రోగ్రామ్ హ్యావ్ బీన్ లిస్టెడ్ ఇన్ ద టేబుల్ బిలో. సో ఒలింపియాడ్స్ అనేవి ఇక్కడ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, కేవలం JEE మెయిన్స్ స్కోర్ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకుంటే మాత్రమే 4-year బీటెక్ ప్రోగ్రామ్ లో మీకు అడ్మిషన్ దొరుకుతుంది. మిగతా మోడ్ ఆఫ్ అడ్మిషన్స్ ద్వారా మీరు వెళ్తే మీకు 5 years ప్రోగ్రామ్ లో మీకు అడ్మిషన్ దొరుకుతుంది, విచ్ ఇస్ రీసెర్చ్ ఓరియంటెడ్. అందుకే మీరు ఇక్కడ చూడండి, CND, CLD, CSD, ECD ఇవి ఏంటి అంటే గనక 5 years ప్రోగ్రామ్స్ అన్నమాట. వీటిలో మీకు అడ్మిషన్ దొరుకుతుంది ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఒలింపియాడ్స్ ద్వారా వెళ్తే గనక. received a gold or silver medal at the Indian National Olympiad in Informatics during last 4 years. ఈ కేటగిరీలో కూడా వీళ్ళు CSD ప్రోగ్రామ్ కి డైరెక్ట్ గా అప్లికబుల్ అన్నమాట. సో ఇలాగా మీరు మీ కాలేజ్ లెవెల్లో ఒలింపియాడ్స్ క్లియర్ చేస్తే అప్పుడు మీరు ఎలిజిబుల్. సరే ఒలింపియాడ్స్ పక్కన పెడదాము, బికాస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒలింపియాడ్స్ కి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఒలింపియాడ్స్ అనేవి నిజంగా ఒక స్టూడెంట్ కి కాంపిటేటివ్ లెవెల్ ఎలా ఉంటుంది, ఒక కాంపిటేటివ్ వరల్డ్ ని ఫేస్ చేయాలి అంటే స్కూల్ లెవెల్లో కానీ, కాలేజ్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఒలింపియాడ్స్ రాయడం అనేది
చాలా ఇంపార్టెంట్. IIIT హైదరాబాద్ దాన్ని ఎంకరేజ్ చేయడానికి రీజన్ కూడా ఇదే అన్నమాట. నా నెక్స్ట్ వచ్చేసి lateral entry డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, SPEC అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఒకసారి lateral entry చూద్దాము. సో ఇది యాక్చువల్ గా మనకు అంత అప్లై కాదు. ఇట్ ఈస్ lateral entry డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, గ్రాడ్యుయేట్స్ ఆఫ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. అంటే మీరు ఆల్రెడీ బీటెక్ ఎక్కడో చదివేశారు, ఆ బీటెక్ ద్వారా 5 years రీసెర్చ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లోకి ఎంటర్ అయిపోదాము. ఇలాంటి lateral entry ఎవరైనా ఉంటే ఇక్కడ రావచ్చు. సో ద ప్రోగ్రామ్ ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్ అండ్ హైయర్ స్టడీస్. ఇందుకు ఈ పర్పస్ అన్నమాట. ఎవరు దీంట్లో ఎలిజిబుల్ అంటే ఈసీడీ కనుక మీరు అప్లై చేసుకోవాలి అంటే అప్లికెంట్స్ కంప్లీటింగ్ దేర్ 4 semester BE ఆర్ బీటెక్ ఇన్ ఈసీఈలో కానీ, ఈటీఈలో కానీ, ఈఐఈ, ఈట్రిపుల్ ఆర్ ఐఓటీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ అండ్ ఇంజనీరింగ్ బై July 2025. ఓకే, సో ద అప్లికెంట్స్ కంప్లీటింగ్ దేర్ CSD లో రావాలి అంటే ఈ బ్రాంచెస్ లో మీరు బీటెక్ చేసి ఉండాలి. ఓకే, అయితే ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో రీసెర్చ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. దీనికి కూడా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, డైరెక్ట్ అడ్మిషన్ కాదు. ఒలింపియాడ్స్ రాసిన వాళ్ళకైతే డైరెక్ట్ అడ్మిషన్, వాళ్ళకి ఇంకా టెస్ట్ ఏమీ ఉండదు. కానీ వీళ్ళకి టెస్ట్ ఉంటుంది, ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ 1 hour ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ టెస్ట్ 120 minutes సబ్జెక్ట్ టెస్ట్ కూడా ఉంటుంది. దేర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 25% ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇన్ బోత్ ద పేపర్స్. నెగటివ్ మార్కింగ్ తో సహా ఎగ్జామ్ జరుగుతుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 19th April 2025 2 PM to 5 PM. Okay, then the exam will be held in multiple centers across many cities. లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఇక్కడ మీకు ఉంది. సో లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఆల్మోస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత, అక్కడితో అయిపోయిందా కాదు, తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ మీకు సెలెక్షన్ జరుగుతుంది అనమాట. సో ఇది మీకు, సో ఇక్కడ ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అది కూడా వెబ్సైట్ లో మీకు ఇవ్వడం జరిగింది. సో ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి చూసుకోండి. దీనికి ట్యూషన్ ఫీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఇది కూడా చూడండి, 4,50,000 ఒక అకాడమిక్ ఇయర్ కి వచ్చి అనమాట. సో ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం ఫీ స్ట్రక్చర్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో మనము మన యూజీఈకి వద్దాం. ఇది ఎవరికి, ఒకసారి ఇది కూడా చూద్దాం. SPEC ఒకసారి చూద్దాము. స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ అని, ఇది ఎవరి కోసం అంటే ఇది యాక్చువల్ గా అడ్మిషన్ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్స్. సో ఇది యాక్చువల్ గా ఎవరి కోసం అంటే మనకి ఎవరైతే IIIT బాసరా, IIIT నూజివీడ్ ఇలా IIITs లో చదువుతారో, అంటే ఎవరైతే ఎన్రోల్డ్, ఇక్కడ చూడండి, ఇఫ్ యు ఆర్ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ 4th semester ఆఫ్ ఇంటిగ్రేటెడ్ 6th year 12+ బీటెక్ ప్రోగ్రామ్. సో 6th year 12+ బీటెక్ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు, మీరు 4th semester లో ఉన్నా కూడా, అంటే మీ 10th class తర్వాత డైరెక్ట్ గా IIITs ఉంటాయి కదా, డైరెక్ట్ గా 12+ బీటెక్ ప్రోగ్రామ్ వీళ్ళ కోసం. అలాగే స్టడీడ్ అట్ జవహర్ నవోదయ విద్యాలయ ఫ్రమ్ 6th to 12th class వీళ్ళందరూ కూడా ఈ SPEC మోడ్ ద్వారా అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్. అయితే వీళ్ళ అప్లికేషన్ 26th March 2025 కి కంప్లీట్ అయిపోయింది. సో ఇది కొంచెం చూసుకోండి. వీళ్ళకి కూడా ECE, CSE మాత్రమే ఉన్నాయి. అది కూడా ECEలో 10 సీట్లు మాత్రమే ఉన్నాయి, CSEలో 10 సీట్లు మాత్రమే ఉన్నాయి. సో ఎగ్జామ్ ఒక 1 hour ఎగ్జామ్ జరుగుతుంది. 19th April 9 AM to 10 AM. The exam will be held in multiple centers. సో చాలా సెంటర్స్ లో ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతిసారి ఎగ్జామ్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ బేస్ చేసుకుని మాత్రమే సెలక్షన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ ఎలా పెట్టాలి అనేది ఇక్కడ ఉంది. నా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన UGE ఎగ్జామ్ కి వద్దాం. ఓకే, సో UGE ఎగ్జామ్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025. సో UGE మోడ్ ఫర్ అడ్మిషన్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్. UGE ఎగ్జామ్ ద్వారా బీటెక్ 4 years లో రాదు. రీసెర్చ్ ఓరియంటేషన్ UGE ఎగ్జామ్ ఎవరిని ప్రోత్సహిస్తుంది అంటే రీసెర్చ్ ఓరియంటేషన్. సో రీసెర్చ్ కి సంబంధించిన డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ లో మాత్రమే వస్తుంది. అది కూడా చూడండి, ECDలో 20 సీట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ఇందులో ఏంటంటే ఫస్ట్ 4 years ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతారు. ఆ తర్వాత అందులోనే కంటిన్యూషన్ మాస్టర్స్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చ్ ఈ పేపర్ ఉంటుంది. సో ఇది దీనికి కంటిన్యూషన్ అన్నమాట. CSDలో 30 seats, CLDలో 15 seats, CND ఇన్ని తక్కువ
తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. అందుకే సీట్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఇది కంప్లీట్ మెరిట్ బేస్డ్ అన్నమాట. సూపర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. సో ఎవరు ఎలిజిబుల్ అంటే 12th class or equivalent with maths, physics and chemistry by June 2025 kalla maths, physics, chemistry pass ayi undali. Candidates who have passed 12th or equivalent in 2021 or earlier are not eligible to apply. అంటే 2021 తర్వాత అంటే మీరు డబుల్ డ్రాప్ తీసుకున్నా కూడా you are eligible to apply for UGE examination. సో ఎగ్జామ్ 2 లెవెల్స్ లో ఎగ్జామ్ జరుగుతుందమ్మా. ఒకటి SUPR ఎగ్జామ్, రెండోది REAP ఎగ్జామ్. SUPR ఎగ్జామ్ అనేది సబ్జెక్ట్ బేస్డ్, అంటే ఆ పేర్లోనే ఉంది చూడండి, సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇది 1 hour జరుగుతుంది. ప్యూర్ గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో జేఈ మెయిన్స్ సిలబస్ దాని మీద మీకు ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. REAP ఎగ్జామ్ అనేది రీసెర్చ్ ఓరియంటేషన్ అన్నమాట. రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ 120 minutes. సో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు దేర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ ఆల్సో. ఓకే, సో ఆ SUPR లో ర్యాంక్ అలాగే REAP ఎగ్జామ్ లో స్కోర్ బేస్ చేసుకుని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి మళ్ళీ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని మాత్రమే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ టైం కూడా ఇచ్చేసారు, 4th to 6th June. తర్వాత వాట్ డూ ఐ నీడ్ టు అప్లై? You need to register online and fill an application form. Application form 3,000 for male applicants, 1,500 for female applicants. Both are not refundable. అవి రీఫండబుల్ కాదు ఒకసారి పే చేసిన తర్వాత. ఇందులో చదవడానికి ఖర్చు అవుతుంది, ఆల్రెడీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పాను కదా. సో మీకు ఇలాగా UGE ఎగ్జామ్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇన్ని మోడ్స్ ద్వారా మనకి ఎంట్రన్స్ అనేది IIIT హైదరాబాద్ లో జరుగుతుంది. సో చాలా మంది నన్ను IIIT హైదరాబాద్ గురించి చెప్పమని అడిగారు కాబట్టి కొద్దిగా లేట్ అయింది, డిలే. బట్ నేను UGE ఎగ్జామ్ గురించి ఆల్రెడీ డిసెంబర్ మంత్ లోనే ఒక వీడియో చేయడం జరిగింది. సో డిసెంబర్ మంత్ లో వీడియో చూసిన వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటారు. లేదు అంటే జేఈ మెయిన్ స్కోర్ వరకు వెయిట్ చేసి మీరు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా కానీ లేదా బోర్డ్ ఎగ్జామినేషన్ స్కోర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ IIIT హైదరాబాద్. సో వండర్ఫుల్ ప్లేస్ ఫర్ వండర్ఫుల్ పీపుల్. ఆల్రెడీ వీళ్ళ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ లో వాళ్ళు రాశారు కదా, ఎక్సెప్షనల్ ప్లేస్ ఫర్ ఎక్సెప్షనల్ పీపుల్. సో చాలా రీసెర్చ్ ఓరియంటేషన్ ఇంట్రెస్ట్ ఉంది నాకు, ప్రోగ్రామింగ్ లో లేదా CSE లో రీసెర్చ్ చేయాలి, కంప్యూటర్ సైన్స్ లో రీసెర్చ్ చేయాలి అన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. బికాజ్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్లు ఎక్కడ రీసెర్చ్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా IIIT హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ ఇన్స్టిట్యూట్, చాలా బెస్ట్ అన్నమాట. చాలా IITs తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ అనే ప్లేస్. సో ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇంటూ IIIT హైదరాబాద్, just keep going and hard work, dedication, sincerity, that's it. Okay, so bye everybody. ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే just do let me know in the comments. Bye everybody, take care.